ఎలాంటి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. God has paid everything on the cross. దేవుడు సిలువలో సమస్తము చెల్లించాడు. He suffered for your sake and my sake. ఆయన నీ కొరకు నా కొరకు బాధను అనుభవించాడు. He has been beaten. ఆయన కొట్టుబడ్డాడు. He has been spit about. ఆయన ఒక్క మీద ఉమ్మివేశారు. That was all the price of your sin. అదంతా కూడా నీ పాపం యొక్క క్రయధనమై ఉంటుంది. There must be someone here not born again. ఇక్కడ ఖచ్చితంగా రక్షించబడని వారు ఎవరో ఉన్నారు. And it is only for you. నీ కొరకు మాత్రమే ఇది. Christ loves you. క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. Not taught me what is the hell. ప్రభువు నరకం అంటే ఏంటో నాకు నేర్పించాడు. Please listen everyone. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. To tell you about the hell, God took me to hell. నీకు నరకం అంటే ఏంటో చెప్పుట కొరకు దేవుడు నన్ను నరకము గుండా తీసుకొని వెళ్ళాడు. I went to hell and came back. నేను నరకపు అనుభవం గుండా వెళ్ళి వచ్చాను. You may wonder. మీరు ఆశ్చర్యపోవచ్చు. I tell you now. నేను ఇప్పుడు చెప్తాను. When I was working in my office, నేను నా ఆఫీస్ లో పనిచేసేటప్పుడు there was a fire accident. అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. The machine got blast. నేను పనిచేస్తున్న యంత్రం పేలిపోయింది. And I was in the middle of the fire. నేను ఆ మంటల మధ్యలో చిక్కుకున్నాను. All my body was burned. నా దేహం అంతా కాలిపోయింది. Within few minutes, 2 నిమిషాల్లో nobody knows what happened. ఎవరికి అర్థం కాలేదు ఏం జరిగిందని. One person was standing. ఒక వ్యక్తి అక్కడ దూరంగా నిలబడినాడు. One splinter went and hit him. ఆ యంత్రము ముక్కొకటి వెళ్ళి అతను తగిలితే His hand was cut off. అతని చెయ్యి తెగిపోయి He died on the spot. అక్కడికక్కడే పడిపోయాడు, చనిపోయాడు. And people came inside. ప్రజలందరూ లోపలికి వచ్చారు. And they said, what is happened? వారందరూ ఏం జరిగిందన్నారు. That hall was filled with the smoke. అప్పుడు ఆ గదంతా కూడా పొగతో నిండిపోయింది. Nobody knows what